నీ మార్గములో ఒకవేళ చెడు మార్గంలో వెళ్ళిపోతున్నా కానీ నువ్వు అది తెలియజేయి దేవుడికి. ఆ సమయంలో నీలో ఉన్న నీ ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడి వాక్యానికి దేవుడి ప్రార్థనకి నువ్వు ఇంకో రకంగా ఉన్నావు, నువ్వు సంఘానికి వెళ్ళేవాడివి, నువ్వు ప్రభు రక్తంతో కొనబడిన వాడివి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, నువ్వెందుకు ఇలాగున్నావు? హల్లెలూయా. మాట్లాడతారు. నీ ఆత్మతో దేవుడు మాట్లాడతాడు, ప్రేరేపణ కలిగిస్తాడు. ఆ సమయంలో నువ్వు దేవుడికి చెప్పు, ప్రభువా ఈ బలహీనత నుంచి నేను బయటికి పడలేకపోతున్నాను, ఈ వ్యసనం నుంచి నేను బయటికి పడలేకపోతున్నాను తండ్రి, ఇదిగో నన్ను నా ఎదుగుదలకి ఏవైతే అడ్డొస్తున్నాయో అవన్నీ కూడా వేర్లతో తీసివేయండి. నీ ప్రణాళికలన్నీ కూడా నాలో ఫలించును గాక. ఆమేన్.